నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలానికి చెందిన ఘర్షకుర్తి గ్రామంలో భక్తజన బృందం గత 2 సంవత్సరాలుగా నిరంతరం నగర సంకీర్తన నిర్వహిస్తున్నారు. హరే కృష్ణ 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 హరే హరే అనే నామస్మరణతో ప్రతి ఉదయం సాయంత్రం గ్రామంలోని దేవాలయాలను సందర్శిస్తూ భక్తి భావాన్ని విస్తరిస్తున్నారు. ఈ కార్యక్రమం గ్రామ ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించడంతో పాటు ఐక్యతను బలపరుస్తోంది. ఇతర గ్రామాలకు కూడా ఇది ఆదర్శంగా నిలుస్తూ భక్తి మార్గంలో నడిపించే ప్రేరణగా మారిందని పలువురు తెలుపుతున్నారు. అదే ఘర్షకుర్తి గ్రామం, గంగాధర మండలం, కరీంనగర్ జిల్లా. ఈ గ్రామంలో గత 2 సంవత్సరాల నుండి నిత్యం హరినామ నగర సంకీర్తన చేస్తున్నాము. వీళ్ళందరికీ, మన భక్తులందరికీ భగవంతుని చేరే మార్గం కోసం ఇది ప్రారంభం చేయడం అనేది ప్రతిరోజు ఒక్కొక్క ఏరియాలో, ఒక్కొక్క వారం ఒక్కొక్క ఏరియాలో 7 వారాలు 7 ఏరియాల్లో ప్రారంభం చేసి 2 సంవత్సరాలు అవుతుంది. చాలా ఉత్సాహంగా భక్తులు వచ్చి హరినామ నగర సంకీర్తన చేయుచున్నారు. గత 2 సంవత్సరాల నుండి మా ఘర్షకుర్తి గ్రామంలో హరినామ సంకీర్తన చేయడం మా గ్రామం యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ గ్రామంలో 2 సంవత్సరాల నుంచి పొద్దున సాయంత్రం మరియు వాడవాడల ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాడ తిరుగుకుంటా ఈ గ్రామంలో పూర్తిగా హరినామ సంకీర్తన చేసుకుంటూ ఊరు మొత్తం తిరుగుతూ మా గ్రామాన్ని సుభిక్షం చేస్తున్న వీరందరికీ నేను తలవంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం 2 సంవత్సరాల నుంచి చేపడుతున్న వీరికి గ్రామం తరపున ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ, ఇక్కడికి నన్ను ఆహ్వానించినందుకు వీరికి ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ, ఇలాగే దినదిన అభివృద్ధి జరిగి మన గ్రామంలో అందరూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకునేటట్టు చేసిన వీరందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. మా ఘర్షకుర్తి గ్రామంలో ఈ హరినామ సంకీర్తన ప్రారంభమై 2 సంవత్సరాలు అవుతుంది. కానీ నేను 1 సంవత్సరం అవుతుంది ఇందులో జాయిన్ అయ్యి. అయితే దీని ఉద్దేశం ఏంటి అంటే, చిన్న పిల్లల నుంచి కూడా పెద్దవారి వరకు ప్రతి ఒక్కరి కూడా హరినామ సంకీర్తన చేయాలి. ఈ కలియుగంలో ఈ కలిదోష నివారించడానికి ఈ హరినామ సంకీర్తన అనేది చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఏంది అని అంటే, భగవంతునికి దగ్గర అవ్వడం, ప్రతి ఒక్కరికి కూడా భగవంతునికి దగ్గర కావాలనే ఉద్దేశం కొద్దీ ఏర్పాటు చేసిన మా పరశురాం ప్రభు గారు, ఆయనకు ధన్యవాదాలు. ఇది చేయడం వల్ల ఏమైందంటే మానసిక ఆనందం అసలు ఏంది. మాది ఘర్షకుర్తి గ్రామము, గంగాధర మండలం, కరీంనగర్ జిల్లా. మేము ప్రతిరోజు ఉదయం హరినామ సంకీర్తనకు వెళ్తాము. ఇది గత 2 సంవత్సరాల నుండి ప్రారంభించారు. మేము ఇందులో జాయిన్ అయ్యి సంవత్సరం అవుతుంది. అప్పటి నుండి కంటిన్యూగా అన్నిట్లలో పార్టిసిపేట్ అవుతున్నాము. మా ప్రభు ఇస్కాన్ టెంపుల్కి తీసుకెళ్తాడు మమ్మల్ని అందరినీ. చాలా ఎంకరేజ్ చేసుకుంటా అందరినీ, భక్తులను ఇంకా బాగా పెంపొందించడానికి కోసము భాగస్వాములను చేస్తుండు. మేము అన్నిట్లలో పాల్గొంటున్నాము. కావాలనే మళ్ళీ ప్రతి ఒక్కరి నోటిలో హరినామ సంకీర్తన కంపల్సరీ ఉండాలని, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ప్రతి ఒక్కరి నోటిలో నుండి ఖచ్చితంగా రావాలనే ఉద్దేశంతో మా ప్రభు పరశురాం ప్రభువు అతను ఈ గ్రామాన్ని ఎంచుకున్నప్పుడు, సనాతన ధర్మాన్ని రక్షించుకోవడానికి ఈ గ్రామాన్ని ఎంచుకున్నప్పుడు ఒక 5-6 మందితో స్టార్ట్ చేసాడు. మన హిందూ ధర్మమే, ఈ ధర్మంని అంతరించిపోతుందా, అసలు నిలబడుతుందా అర్థం కాని సమయంలో అందరం హిందువులమే, అందరం దేవుళ్ళను పేర్కొన్నాం. కానీ అది
అంతర్గతంగా ఉన్న శక్తిని, హరే కృష్ణ శక్తిని మనకు మేల్కోవడానికి ఈ ప్రభువు మా ఊర్లే ప్రత్యక్షమైన దేవుళ్లాగా భావిస్తున్నాము. ఒకరితోని, 5గురితోని, 10తోని ఈరోజు ఈ ఊరిలో ఒక 200-300 మంది ఖచ్చితంగా సంకీర్తనలు చేసే స్థాయికి ఎదిగింది అంటే ఆ ప్రభుజీ గొప్పతనమే. ఆ ప్రభువుకు, మా ప్రభువుకు శ్రీకృష్ణుడు సహాయ సహకారాలు అందిస్తున్నాడు అని మేము భావిస్తున్నాము. ఫస్ట్ ఈ ఊరిలో కూడా మన హిందువులే దీన్ని వాళ్ళకు పని పాటలు లేక ఇక వృధాగా తిరుగుతుండ్రు అని హేళన చేసిన వారే ఈరోజు ఆ శ్రీకృష్ణుడే వాళ్ళ హృదయాలను మేల్కొల్పి ఇందులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళు హేళన చేసిన వారే ఈరోజు మా కృష్ణ భక్తులుగా తయారవుతున్నారు. అదంతా ఈ ప్రభువుకు, ప్రజలలో ఆ పరశురామ ప్రభువు మా భక్తిని మేలుకొల్పి మాకు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని పనులున్నా ఇది వినబడితే ఖచ్చితంగా ఒక అయస్కాంతం లెక్క రావడం జరుగుతుంది. ప్రొద్దున సాయంత్రం నగర సంకీర్తనలు, సాయంత్రం మార్కండేయ గుడిలో, ఏ గుడిలో అయినా కానీ కనీసం ప్రతి ఇంటిలో బర్త్డే అయినా, పెళ్లి రోజైనా కానీ వాళ్ళు వృధాగా వేరే ఖర్చులు పెట్టుకునే బదులు ఈ కృష్ణనామాన్ని జపిస్తూ వాళ్ళ జన్మ ధన్యమయ్యే విధంగా మా ప్రభువు మాకు నేర్పుతున్నాడు. ఈ గ్రామంలో ప్రతి బర్త్డేకైనా కానీ వాళ్ళు పిలుస్తున్నారు, మేము వెళ్తున్నాము. ఖర్చుతోని పని నిమిత్తం లేదు, కనీసం ఒక బిస్కెట్ ఇచ్చి వాళ్ళ ఇంటిలో కీర్తన జరిపితే వాళ్ళ ఇంటిలో ఉన్న చెడు కూడా పాలదోలే ప్రయత్నం మా ప్రభువు తీసుకున్నాడు. అందరికీ సంతోషంగా ఉన్నాం. అందరం ఈ కీర్తన వచ్చిన కాంచెల్లి అందరం సుఖ సంతోషాలతో ఉన్నాం. మాకైతే అనిపిస్తుంది, ఖచ్చితంగా మాకైతే 100% జరుగుతుంది. అది ఘర్షకుర్తి, మండలం గంగాధర, డిస్ట్రిక్ట్ కరీంనగర్. నా పేరు గోనెపల్లి మహేందర్. అది ఘర్షకుర్తి గ్రామం, కరీంనగర్ జిల్లా, గంగాధరం మండలం. మాకు 2 సంవత్సరాల నుండి ఈ హరినామ సంకీర్తన, నగర సంకీర్తన ప్రారంభమైంది. పోయిన ఉగాది కాక అంతకుముందు ఉగాది రోజు నుండి 2 సంవత్సరాలు అయింది. దీని ముఖ్య ఉద్దేశం యుగ ధర్మం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రం, ఇది మహామంత్రం. ఈ మంత్రంలోనే భగవంతుడు ఉన్నాడు, వేరే దేంట్లో కాదు. కలియుగానికి తేలికైన సులభమైన మార్గం ఇదే అని, భగవంతునికి దగ్గరకు చేరుకోవడానికి సులభమైన మార్గం ఇదే అని మాకు మా పరశురామ ప్రభు చెప్పిండు. దీనికి ప్రతి ఒక్కరూ చిన్న వయసు నుండి వృద్ధాప్యం వరకు ప్రతి ఒక్కరు దీనిలో భాగస్వాములు అవుతున్నారు. ఎందుకంటే తేలికగా ఉన్నది. ప్రతి ఒక్కరి ఇంటికి ఈ నామం చేరుకోవాలి. ఈ నామం చేరుకోవడం వల్ల భగవంతునికి ప్రతి ఒక్కరు అయిన అనుగ్రహం దక్కుద్ది, అందరూ భగవంతునికి దగ్గర అవుతారు. కాబట్టి మేము ప్రతి వాడకు పొద్దున 5:30 గంటలకు స్టార్ట్ చేస్తాం. ప్రాతకాలంలో 5:30 నుండి 6:30 వరకు రోజుకొక వాడ, ఘర్షకుర్తి గ్రామంలో రోజుకొక వాడ చొప్పున సెలెక్ట్ చేసుకున్నాం. దాని తర్వాత మేము మళ్ళీ అక్కడి నుండి వచ్చేసి గుడికి మళ్ళీ దాన్ని కనెక్ట్ చేసుకున్నాం. ప్రతి గుడికి, అందులో మా ఘర్షకుర్తి గ్రామంలో ఉన్న ప్రతి గుడికి అక్కడ మళ్ళీ ఒక 1/2 అవర్ మేము ఖచ్చితంగా నామ సంకీర్తన చేస్తాం. అంటే దీంతో పాటు అక్కడ ఆ వాడకు జరుగుతుంది, ప్రతి గుడికి జరుగుతుంది, గుడిలో జరుగుతుంది. దాదాపుగా మీ గ్రామంలో ఎన్ని గుళ్ళు ఉన్నాయి? మా గ్రామంలో 7 ఉన్నాయి ప్రస్తుతం, అన్ని చిన్న పెద్ద అన్ని కలుపుకొని అన్ని 7 ఉన్నాయి. ఆ 7 గ్రామాలకు మేము అటెండ్ అవుతాం. ఆ 7 దేవాలయాలకు అటెండ్ అయ్యి అక్కడ ఖచ్చితంగా నామ సంకీర్తన చేస్తాం. దాని ద్వారా మాకు ఏంటిదంటే, మా ఘర్షకుర్తి గ్రామం తేజస్సు, అభివృద్ధి, తర్వాత లోక కళ్యాణం, మా 3 కాన్సెప్ట్ ఇదే. మాది ముఖ్యంగా లోక కళ్యాణం శుభప్రదంగా ఉండాలి, మంగళకరంగా ఉండాలి. ప్రతి ఒక్కరి నోటి ద్వారా నామ సంకీర్తన జరగాలి. దీనితో పాటుగా ప్రతి జీవి ఈ కలియుగంలో ఏ జీవి అయినా దాని పునర్జన్మ కర్మల ద్వారా ఏదో ఒక జీవిగా పుట్టింది. ఆ జీవి కూడా తరించాలి, ఈ నామంతోనే తరించి ఆ జీవి కూడా భగవంతునికి దగ్గర కావాలని మన కాన్సెప్ట్. ప్రతి జీవికి ఈ నామం వినబడాలి, అది అనకున్నా పర్వాలేదు, ప్రతి జీవికి దక్కాలి ఇది. కాబట్టి మేము వెళ్ళేటప్పుడు కూడా అప్పుడప్పుడు శునకాలు కూడా మా ఎంబడిపడి మమ్మల్ని అవి కూడా ఫాలో అప్ అవుతాయి, అవి కూడా తరిస్తున్నాయని మేము అభిప్రాయపడతాం. అంతే తప్ప మాకు వేరే కాదు. మాకు ప్రతిరోజు మళ్ళీ ఎవరింటికన్నా నా పెళ్లి రోజులే కానీ, పుట్టినరోజులే కానీ, ఇంకేదైనా సెలబ్రేషన్లు, నోములు, వ్రతాలు, సత్యనారాయణ రోజులు, ఏ పూజలు జరుపుకున్నా అని దానికి తోడుగా మేము హరినామ సంకీర్తన చేస్తాము. మీకు ఇంట్లో ఖర్చు ఎలాంటి లేకుండా, ఇంత పుట్నం బెల్లం మాకు ఇచ్చిన ప్రసాదం ఇచ్చినా పర్వాలేదు, ఎవరికి ఎలాంటి ఖర్చే రాకూడదు. ప్రతి ఇంటికి దక్కాలి ఈ నామం, ప్రతి ఇంటికి చేరాలి, ప్రతి మనిషి నోటి ద్వారా వినాలి, నోటి ద్వారా చెప్పాలి, చెవుల ద్వారా వినాలి, అందరు తరించాలనే దీని ముఖ్య ఉద్దేశం. అది ఇంకా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ కావాలి, ఇంట్లో అందరు భాగస్వాములు కావాలి, అందరు తరించాలనే మా ముఖ్య ఉద్దేశం దీన్ని. మొదట్లో ఏమైనా సమస్యలు ఎదురయ్యా? సమస్యలు అంటే మొదట్లో ముందుకు రావడానికి ఎక్కువ రాలేదు.
మెల్లమెల్ల కొంతమంది పెంపైండ్లు. ఎందుకంటే ఫస్ట్ అతడు ఒక్కడు బాగా కష్టపడ్డాడు. ఎందుకంటే రాత్రి అనక పగలనక అన్నట్టు రాత్రి వర్షాకాలమైనా ఎండాకాలమైనా శీతాకాలంలో అయినా అని ఆయన ఒక్కడైనా ఒక ఇద్దరితోనైనా ముగ్గురితోనైనా తిరుగుకుంటా బాగా కష్టపడ్డాడు. దానికి అప్పుడు అందరూ అవహేళనలు అవమానాలు కూడా తట్టుకున్నాడు. ఆయన ఎవరు రాకపోయినా నేను ఒక్కడినైనా చేసి తీరుతా, చేయగలుగుతా, భగవంతుడు నాతో చేపిస్తాడు, నేను కాదు ఆయనే చేపిస్తాడు, శ్రీకృష్ణ భగవానుడే ఆయన్నే చేపిస్తాడు, ఆయన్నే చూసుకుంటాడు ఆయన లక్ష్యంతోనే ముందుకెళ్ళిండు. దానికి తోడుగా అందరూ దినదినాభివృద్ధి జరిగినట్టు ప్రతి ఒక్కరు భాగస్వాములు అవ్వకుండా వచ్చినాం. ఇప్పటి వరకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇందులో ఎలాంటి కులాలు మతాలు వర్గాలు అనేది లేకుండా ప్రతి ఒక్కరూ హరే కృష్ణ అంటారు. ఎవరైనా ఎక్కడికైనా హరే కృష్ణ వాళ్ళే అని చెప్పుకుంటారు. అది మాకు చాలా గర్వకారణంగా ఉంది, సంతోషంగా ఉంది. అది మాకు చాలు భగవంతుడు ఇచ్చింది.